ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ న్యూసెస్ని అందజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎస్జీటీకి స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అందరికీ నా నమస్కారం. మీరు ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్కి సైకాలజీ నుండి ఎక్కువ మార్క్స్ పొందడానికి ఏకైక మార్గం నేను అందిస్తున్న ఈ బిట్స్. మన ఛానల్లో ఇలాంటి బిట్స్ వీడియో రూపంలో అందజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ చాప్టర్ వైజ్ ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా అందజేస్తున్నాం ఫ్రెండ్స్. కావున వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, పెరుగుదల సంకుచితం అనడానికి కారణం? ఆప్షన్ 1, పెరుగుదల ఒక వయస్సులో ఆగిపోవును. ఆప్షన్ 2, పెరుగుదల ఒకే అంశాన్ని తెలుపడం. ఆప్షన్ 3, పెరుగుదల మార్పులను ప్రత్యక్షంగా కొలవవచ్చు. ఆప్షన్ 4, పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, పెరుగుదల విషయంలో సరైన వాక్యం. ఆప్షన్ 1, పెరుగుదల తాత్కాలిక మార్పులను సూచించును. ఆప్షన్ 2, పెరుగుదల గుణాత్మక మార్పులను సూచించును. ఆప్షన్ 3, పెరుగుదల సంచితమైనది. ఆప్షన్ 4, పెరుగుదల ప్రత్యేకమైనది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి అనువంశికత లక్షణాల దృష్ట్యా గుణాత్మక మార్పులను సూచించేది. ఆప్షన్ 1, వికాసం. ఆప్షన్ 2, పెరుగుదల. ఆప్షన్ 3, పరిణతి. ఆప్షన్ 4, సంసిద్ధత. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, పరిణతి. నెక్స్ట్ క్వశ్చన్, ది వినిలాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ను ఉపయోగించి దీనిలో వచ్చే కాలక్రమేణ మార్పులను తెలుసుకోవచ్చు. ఆప్షన్ 1, పెరుగుదల. ఆప్షన్ 2, పరిపక్వత. ఆప్షన్ 3, వికాసం. ఆప్షన్ 4, అనువంశికత. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, పరిపక్వత. నెక్స్ట్ క్వశ్చన్, పరిపక్వత విషయంలో సరైన వాక్యం. ఆప్షన్ 1, శిక్షణ అవసరం. ఆప్షన్ 2, సాధన అనుభవం అవసరం. ఆప్షన్ 3, శిక్షణ మరియు సాధన మరియు అనుభవం మరియు అభ్యాసనంతో వచ్చే మార్పులు. ఆప్షన్ 4, శిక్షణ మరియు అభ్యాసన లేకుండా వ్యక్తి ప్రవర్తనలో వచ్చే మార్పులు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, జీవి యొక్క ఆలోచనలలో మరియు ప్రవర్తనలలోనూ మార్పు రావడమే వికాసం అన్నది ఎవరు? ఆప్షన్ 1, హర్లాక్. ఆప్షన్ 2, క్రైగ్. ఆప్షన్ 3, అండర్సన్. ఆప్షన్ 4, గెసెల్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, క్రైగ్. నెక్స్ట్ క్వశ్చన్, వికాసం దృష్ట్యా సరికాని ప్రవచనం ఏది? ఆప్షన్ 1, గుణాత్మకమైనది. ఆప్షన్ 2, సంచితమైనది. ఆప్షన్ 3, ప్రత్యేకమైనది. ఆప్షన్ 4, కార్యాత్మకమైనది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ప్రత్యేకమైనది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక లైంగిక లక్షణాలు దీనికి ప్రతీకలు. ఆప్షన్ 1, పెరుగుదల. ఆప్షన్ 2, పరిపక్వత. ఆప్షన్ 3, వికాసం. ఆప్షన్ 4, సంసిద్ధత. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, పరిపక్వతకు చెందని ప్రవచనం ఏది? ఆప్షన్ 1, శారీరక సంసిద్ధతను తెలుపును. ఆప్షన్ 2, అంతర్గతంగా దాగి ఉన్న శక్తి సామర్థ్యాలు వివర్తనం చెందడం. ఆప్షన్ 3, జన్మత వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయస్సుతో పాటు వికసించడం. ఆప్షన్ 4, పైవేవి కావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పైవేవి కావు. నెక్స్ట్ క్వశ్చన్, హర్లాక్ దృష్ట్యా పెరుగుదల వికాసం. ఏ,
పెరుగుదల పరిమాణాత్మక మార్పులను సూచించును. బి వికాసం పరిమాణాత్మక గుణాత్మక మార్పులను సూచించును. ఆప్షన్ ఏ సత్యం మరియు బి అసత్యం. ఆప్షన్ 2 ఏ అసత్యం మరియు బి సత్యం. ఆప్షన్ 3 ఏ మరియు బిలు అసత్యాలు. ఆప్షన్ 4 ఏ మరియు బిలు సత్యాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి రెండు సత్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో వికాస నియమం కానిది. ఆప్షన్ 1 వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. ఆప్షన్ 2 ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. ఆప్షన్ 3 వికాసం సంకుచితమైనది. ఆప్షన్ 4 వికాసం ఒక పరస్పర చర్య. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వికాసం సంకుచితమైనది. నెక్స్ట్ క్వశ్చన్, వికాసం నిరంతరం మార్పులు చెందుతూ కార్యాత్మకమైనది. కారణం. ఆప్షన్ 1 వికాసం సంచితం కావడం. ఆప్షన్ 2 వికాసం పరస్పర చర్య అవ్వడం. ఆప్షన్ 3 వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగడం. ఆప్షన్ 4 వికాసంలో వైయక్తిక భేదాలు కలిగి ఉండడం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగడం. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని దశల్లో వికాస చర్యలు ఒకే విధంగా ఉండవు. ఆప్షన్ 1 వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగడం. ఆప్షన్ 2 అసమాన వికాస నియమం. ఆప్షన్ 3 వికాసం ఒక పరస్పర చర్య. ఆప్షన్ 4 వికాసం సంచితమైనది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అసమాన వికాస నియమం. నెక్స్ట్ క్వశ్చన్, వికాసం అనుభవాల కలయిక. ఆప్షన్ 1 వికాసం సంచితం. ఆప్షన్ 2 వికాసం క్రమానుగతం. ఆప్షన్ 3 వికాసం ఒక పరస్పర చర్య. ఆప్షన్ 4 వికాసం ఏకీకృత మొత్తం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వికాసం సంచితం. నెక్స్ట్ క్వశ్చన్, శిశువు వస్తువు పట్టుకునే ప్రారంభ దశలో చేతి మొత్తాన్ని ఉపయోగించి తర్వాత దశల్లో చేతివేళ్లతో పట్టుకోవడం. ఆప్షన్ 1 వికాసం సులభం నుంచి కఠినం వైపు ప్రయాణించడం. ఆప్షన్ 2 వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్టం వైపు సాగడం. ఆప్షన్ 3 తెలిసిన దాని నుండి తెలియని దాని వైపు వికాసం కొనసాగడం. ఆప్షన్ 4 వికాసం సరళం నుంచి జటిలం వైపు కొనసాగడం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్టం వైపు సాగడం. నెక్స్ట్ క్వశ్చన్, 2.5 కేజీలతో పుట్టిన శిశువు 2 సంవత్సరాల్లో 10 కేజీల బరువు ఉండడం దీనికి ఉదాహరణ. ఆప్షన్ 1 పెరుగుదల. ఆప్షన్ 2 పరిణితి. ఆప్షన్ 3 వికాసం. ఆప్షన్ 4 పెరుగుదల మరియు పరిపక్వత. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పెరుగుదల మరియు పరిపక్వత. నెక్స్ట్ క్వశ్చన్, వికాస ఈ నియమాన్ని అనుసరించి గణితంలో చతుర్విధ ప్రక్రియలు BODMASను వరుసగా నేర్పిస్తాం. ఆప్షన్ 1 వికాసం సంచితం. ఆప్షన్ 2 వికాసం క్రమానుగతం. ఆప్షన్ 3 వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగును. ఆప్షన్ 4 వికాసంలో వైయక్తిక భేదాలుండటం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వికాసం క్రమానుగతం. నెక్స్ట్ క్వశ్చన్, పరిపక్వతతో వచ్చిన సామర్థ్యాలకు శిక్షణ మరియు సాధన అందటం వల్ల వ్యక్తిలో వచ్చే మార్పులు. ఆప్షన్ 1 పెరుగుదల మార్పులు. ఆప్షన్ 2 శారీరక మార్పులు. ఆప్షన్ 3 వికాస మార్పులు. ఆప్షన్ 4 పరిపక్వతలో మార్పులు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వికాస మార్పులు. నెక్స్ట్ క్వశ్చన్, సత్య ప్రవచనం. ఆప్షన్ 1
వికాసం పరిమాణాత్మక మరియు గుణాత్మక మార్పులను సూచించును. హార్లాక్. ఆప్షన్ 2 శరీర ఆకారాలను మరియు శరీర అవయవాల యొక్క ప్రాకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ వికాసం. అండర్సన్. ఆప్షన్ 3 పరిపక్వత జన్యు పటిష్టతను తెలుపును. క్రైగ్. ఆప్షన్ 4 పైవన్నీ సత్యాలే. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ సత్యాలే. అన్ని ఆప్షన్స్ కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ సరైనది. ఏ శారీరక సంసిద్ధత పరిపక్వతను సూచించును. ఆప్షన్ బి మానసిక సంసిద్ధత ప్రేరణను సూచించును. ఆప్షన్ 1 ఏ సత్యం మరియు బి అసత్యం. ఆప్షన్ 2 ఏ అసత్యం మరియు బి సత్యం. ఆప్షన్ 3 ఏ మరియు బిలు సత్యాలు. ఆప్షన్ 4 ఏ మరియు బిలు అసత్యాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఏ మరియు బిలు సత్యాలు. రెండు ఆప్షన్స్ కరెక్ట్ ఆన్సర్సే. నెక్స్ట్ క్వశ్చన్ కణాల్లో వృద్ధి వల్ల అంగాలు బరువు పరిమాణం వృద్ధి చెందడం. ఆప్షన్ 1 పెరుగుదల. ఆప్షన్ 2 పరిణితి. ఆప్షన్ 3 వికాసం. ఆప్షన్ 4 అభివృద్ధి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పెరుగుదల. నెక్స్ట్ క్వశ్చన్ వికాస వేగాన్ని నిర్ణయించేది క్రింది వానిలో ఏది. ఆప్షన్ 1 శారీరక సంసిద్ధత. ఆప్షన్ 2 మానసిక సంసిద్ధత. ఆప్షన్ 3 పెరుగుదల. ఆప్షన్ 4 సాధన. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 శారీరక సంసిద్ధత. నెక్స్ట్ క్వశ్చన్ శిశువు తనకు తానుగా నిలబడే పరిపక్వత వయస్సు. ఆప్షన్ 1 10 నెలలు. ఆప్షన్ 2 13 నుండి 14 నెలలకి. ఆప్షన్ 3 15 నెలలకి. ఆప్షన్ 4 2 సంవత్సరాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 13 నుండి 14 నెలలకి. నెక్స్ట్ క్వశ్చన్ పరిపక్వత వీటిపై ఆధారపడదు. ఆప్షన్ 1 శిక్షణ. ఆప్షన్ 2 సాధన. ఆప్షన్ 3 అభ్యసనం. ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ జన్యు సమర్థతను తెలియచేసేది. ఆప్షన్ 1 పెరుగుదల. ఆప్షన్ 2 పరిపక్వత. ఆప్షన్ 3 వికాసం. ఆప్షన్ 4 సంసిద్ధత. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పరిపక్వత. నెక్స్ట్ క్వశ్చన్ ఈ విధమైన మార్పులను పెరుగుదల తెలియచేస్తుంది. ఆప్షన్ 1 తాత్కాలిక మార్పులు. ఆప్షన్ 2 సంచితమైన మార్పులు. ఆప్షన్ 3 ఘనాత్మక మార్పులు. ఆప్షన్ 4 సంసిద్ధతతో వచ్చే మార్పులు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఘనాత్మక మార్పులు. నెక్స్ట్ క్వశ్చన్ శైశవంలో శారీరక మరియు మానసిక వికాసాలు వేగంగా ఉండి ఉత్తర బాల్యదశలో వేగాలు తగ్గుముఖం పట్టడానికి కారణం. ఆప్షన్ 1 వికాసంలో వైయక్తిక భేదాలుండడం. ఆప్షన్ 2 వికాస అసమాన నియమం. ఆప్షన్ 3 వికాసం ఒక నమూనాను అనుసరించడం. ఆప్షన్ 4 వికాసాన్ని ప్రాగుప్తీకరించలేము. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వికాస అసమాన నియమం. నెక్స్ట్ క్వశ్చన్ శిశువులో అనుదైర్ఘ్య పద్ధతిలో తల భాగాలు వికాసం చెందాక క్రింది భాగాలు అభివృద్ధి చెందడం. ఆప్షన్ 1 వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగడం. ఆప్షన్ 2 వికాసం క్రమానుగతం. ఆప్షన్ 3 వికాసం ఖచ్చితమైన నమూనాను అనుసరించడం. ఆప్షన్ 4 వికాసం సరళం నుంచి జటిలం వైపు సాగడం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగడం. నెక్స్ట్ క్వశ్చన్ ఒక పనిలో చేసే సమర్థత పెరగడాన్ని ఇలా పిలుస్తాం. ఆప్షన్ 1 పరిపక్వత. ఆప్షన్ 2 పెరుగుదల. ఆప్షన్ 3
సంసిద్ధత. ఆప్షన్ 4 అభివృద్ధి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అభివృద్ధి. నెక్స్ట్ క్వశ్చన్. ద్రాక్షాయణి అనే పిల్ల కనిపించిన ప్రతి స్త్రీని అమ్మ అని పిలిచి తర్వాత రోజుల్లో వాళ్ళ అమ్మని మాత్రమే అమ్మ అని పిలిచినా ఇది ఏ వికాస నియమాన్ని సమర్థించును? ఆప్షన్ 1 వికాసం ఒక పరస్పర చర్య. ఆప్షన్ 2 వికాసం సంచితమైనది. ఆప్షన్ 3 వికాసం ఒక పరస్పర చర్య. ఆప్షన్ 4 వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్టం వైపు సాగును. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్టం వైపు సాగును. నెక్స్ట్ క్వశ్చన్. జై అనే పిల్లవాడు తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది పరిసరాలలోని శిక్షణ ప్రోత్సాహంతో ఉత్తమ గాయకుడు తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుడిగా ఏ వికాస నియమాన్ని అనుసరిస్తావు? ఆప్షన్ 1 వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగించడం. ఆప్షన్ 2 వికాసం ఒక పరస్పర చర్య. ఆప్షన్ 3 వికాసం సంచితమైనది. ఆప్షన్ 4 వికాసం క్రమానుగతమైనది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వికాసం ఒక పరస్పర చర్య. నెక్స్ట్ క్వశ్చన్. ద్రాక్షాయణిలో ప్రస్తుత సామర్థ్యాలు ఆధారంగా 16 సంవత్సరాలలోని మానసిక వికాసాన్ని అంచనా వేయడం. ఆప్షన్ 1 వికాసం సంచితమైనది. ఆప్షన్ 2 వికాసాన్ని ప్రాగుక్తీకరించటం. ఆప్షన్ 3 వికాసం సరళం నుంచి జటిలం. ఆప్షన్ 4 వికాసం ఏకీకృత మొత్తం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వికాసాన్ని ప్రాగుక్తీకరించటం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రకృతి అనే అమ్మాయి గుణవంతురాలు అనే తరగతి గది ఉపాధ్యాయుడు ప్రశంసించిన ఈ ప్రవర్తన తీరు. ఆప్షన్ 1 సహజ సామర్థ్యం. ఆప్షన్ 2 అభివృద్ధి. ఆప్షన్ 3 పరిపక్వత. ఆప్షన్ 4 పెరుగుదల. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అభివృద్ధి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో అసత్య ప్రవచనం ఏది? ఆప్షన్ 1 వికాసానికి శిక్షణ మరియు అనుభవం అవసరం. ఆప్షన్ 2 అభ్యసనానికి శిక్షణ అనుభవం తప్పనిసరి. ఆప్షన్ 3 పరిపక్వత మరియు అభ్యసనంతో కూడిన ప్రతి మార్పు వికాసమే. ఆప్షన్ 4 ప్రతి వికాస మార్పు పరిపక్వత మరియు అభ్యసనం అగును. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ప్రతి వికాస మార్పు పరిపక్వత మరియు అభ్యసనం అగును. నెక్స్ట్ క్వశ్చన్. ప్రకృతి అనే శిశువులో వికాసం నిరంతరం మార్పు చెందుతూ జీవితాంతం కొనసాగటానికి కారణం వికాసం ఒక. ఆప్షన్ 1 సంచితమైనది. ఆప్షన్ 2 విస్తృతమైనది. ఆప్షన్ 3 కార్యాత్మక ప్రక్రియ. ఆప్షన్ 4 గుణాత్మకమైనది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కార్యాత్మక ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్. వికాసం మరియు పరిణితి మార్పులు వరుసగా ఆప్షన్ 1 నడవడం మరియు అందంగా నడవడం. ఆప్షన్ 2 మాట్లాడడం మరియు కేరింతలు. ఆప్షన్ 3 శిక్షణ మరియు అనుభవం. ఆప్షన్ 4 విచక్షణ మరియు రాయడం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. వికాసం దృష్ట్యా సత్యం కానిది ఏది? ఆప్షన్ 1 వికాసం పురోగమన మార్పులను సూచించును. ఆప్షన్ 2 వికాసం క్రమబద్ధమైన మార్పులతో ముందుకు సాగును. ఆప్షన్ 3 వికాసం ప్రత్యేకమైనది. ఆప్షన్ 4 వికాసం నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వికాసం ప్రత్యేకమైనది. నెక్స్ట్ క్వశ్చన్. ఉత్తేజం నుంచి ఉద్వేగాలు ఒకదాని తర్వాత ఒకటి విచ్చుకోవడం. ఆప్షన్ 1 వికాసం క్రమానుగతం. ఆప్షన్ 2 వికాసం సంచితం. ఆప్షన్ 3 వికాసం కార్యాత్మకం. ఆప్షన్ 4 వికాసం అవిరళం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వికాసం క్రమానుగతం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రకృతి అనే శిశువులో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలకు తర్వాత సంక్లిష్టమైన భాషా నైపుణ్యాలు అభివృద్ధి చెందిన
వికాసం ఏ నియమాన్ని అనుసరించింది? ఆప్షన్ 1 వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగును. ఆప్షన్ 2 వికాసం ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. ఆప్షన్ 3 స్థిర పాదాభిముఖాన్ని వికాసం అనుసరించును. ఆప్షన్ 4 వికాస అసమాన నియమాన్ని అనుసరించును. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వికాసం ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.